నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తాలూకా హై స్కూల్ గ్రౌండ్లో జరుగుతున్న శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతిలో భాగంగా 3వ రోజు అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ రుక్మిణి కళ్యాణం. భక్తులను ఆకట్టుకున్న మాచిరాజు కిరణ్ కుమార్ ఆధ్యాత్మిక ప్రవచనం. మార్చి 15 నుంచి పెనుగొండ శ్రీ వాసవి పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి తిరుమలకు పాదయాత్ర. దీనికి ముందుగా తెనాలిలో గురుధూళి పాదయాత్రను ప్రారంభించిన బాలస్వామీజీ. తెనాలిలో ప్లాస్టిక్ సంచుల వాడకం నిషేధించినట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న వెల్లడి. చేతి సంచులను వాడాలంటూ ప్రజలకు విజ్ఞప్తి. ప్లాస్టిక్ కవర్ల కలెక్షన్కు సెంటర్లు ఏర్పాటు. తెనాలి పురపాలక సంఘ పరిపాలనా విధుల నిర్వహణ పనితీరును పరిశీలించేందుకు ట్రైనీ సహాయ కలెక్టర్ స్వప్నిల్ పవార్ జగన్నాథ్ రావటం జరిగిందని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. కమిషనర్ ఛాంబర్లో మీడియాతో వారు మాట్లాడారు. తెనాలి మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అలాగే వివిధ విభాగాల పనితీరు, చేస్తున్న కార్యక్రమాలు, పబ్లిక్కి అందిస్తున్న సేవా కార్యక్రమాలు, శానిటేషన్ వంటి అనేక కార్యక్రమాలని పరిశీలించేందుకు ట్రైనీ సహాయ కలెక్టర్ స్వప్నిల్ పవార్ జగన్నాథ్ వచ్చారని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. వీరు 21వ తేదీ వరకు ఉంటారని ఆయన చెప్పారు. మున్సిపల్ కార్యాలయంలో వివిధ విభాగాల పనితీరే కాక అవుట్డోర్లో జరుగుతున్న పనులు కూడా సహాయ కలెక్టర్స్ అందిస్తారని, ప్రజలు ఏమైనా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలనుకుంటే తెలియజేయవచ్చునని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ట్రైనీ సహాయ కలెక్టర్ స్వప్నిల్ పవార్ జగన్నాథ్ మాట్లాడుతూ, తెనాలి మున్సిపల్ ద్వారా ప్రజలకు ఇంకా బెటర్మెంట్ సేవలు లభించే విధంగాను అందుతున్న శానిటేషన్, పబ్లిక్ హెల్త్ వంటి తదితర విభాగాల సేవలను కూడా పరిశీలిస్తానని ట్రైనీ కలెక్టర్ జగన్నాథ్ తెలియజేశారు. నేను కరెంట్లీ అసిస్టెంట్ కలెక్టర్ గుంటూరు. నేను ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్లో ఉన్నారు. So as a part of training, I am having an independent charge of Municipal Officer Tenali till 22nd of March. In this time period, I am hoping to learn about the municipal administration as well as to contribute to betterment of Tenali. I'll focus on key areas such as sanitation and and improving the life of citizen through whatever means I can. Furthermore, I am getting to know about the whatever activities which are going on in municipal office, and will try to complete them in timely manner. Thank you so much. మన తెనాలి మున్సిపాలిటీకి నూతనంగా సెలెక్ట్ కాబడిన ఐఏఎస్ సార్ స్వప్నిల్ సార్ ఐఏఎస్ గారు మన తెనాలి మున్సిపాలిటీకి ట్రైనీ కలెక్టర్గా వచ్చారు. ఈరోజు ఛార్జ్ చేసుకున్నారు. వీరు ఈ నెల 22 వరకు ఇక్కడే ఉంటుంటారు. ఈ మున్సిపాలిటీలో జరిగేటువంటి అన్ని విషయాలపైన అవగాహన కోసం ఇక్కడ ఉంటారు. అన్ని వింగ్స్ని కూడా వారు విజిట్ చేస్తారు. శానిటేషను, ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, మెప్ప, అకౌంట్స్, అలాగే ఆఫీసులో ఉండేటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ అన్నిటిపైన ఒక అవగాహన కోసం ప్రతిరోజు సార్ వస్తారు, గమనిస్తుంటారు. సో ఇది ఒక సార్కు చక్కటి అవకాశం కాబట్టి యూఎల్బీఎస్లో జరిగేటువంటి విషయాలపైన చక్కటి ట్రైనింగ్ కోసం ఇక్కడికి వచ్చారు. సార్కు మేము అన్ని విధాలుగా వాళ్ళటువంటి సమాచారాన్ని కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా సెక్షన్స్ అయినటువంటి ఆల్ కూడా సార్ ఏ యొక్క సమాచారం అడిగి కూడా అందించాలి. సార్ కూడా అవుట్ వరకు వస్తుంటారు. సో వచ్చినప్పుడు ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించి మీకున్న ఇష్యూస్ ఏదైనా ఉంటే కనుక సార్ దృష్టికి తేవాల్సి కోరుతున్నాం. థ్యాంక్ యూ. తెనాలిలోని బుర్రిపాలెం రోడ్లో గల ఓంకార ఆశ్రమం వరకు గురు ధూళి పాదయాత్రను పెనుకొండ వాసవి పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి నిర్వహించారు. మార్గమధ్యంలో గల గోశాలలో గోవులకు పండ్లు, గోగ్రాసాన్ని శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో అందజేశారు.
ఈ నెల 15వ తేదీ నుండి తిరుమలకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి ట్రస్టు పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి తెలియజేశారు. 21 రోజులు పాదయాత్ర జరుగుతుందని, మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకున్న ప్రదేశంలో కళ్యాణోత్సవాలు, ధ్యానం, సత్సంగం జరుగుతుందని స్వామీజీ తెలిపారు. ఈ నేపథ్యంలో గురుధూళి పాదయాత్ర కార్యక్రమాన్ని మంగళవారం నుంచి చేపట్టినట్లు ఆయన తెలియజేశారు. ప్రతిరోజు శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్టు నుంచి ఓంకార ఆశ్రమం వరకు జరుగుతుందని స్వామీజీ చెప్పారు. మంగళవారం జరిగిన గురుధూళి పాదయాత్రలో భాగంగా మార్గమధ్యంలో గోశాలను సందర్శించిన స్వామీజీ గాయత్రి మంత్రాన్ని పఠనం చేసి భక్తుల చేత గోగ్రాసం, పండ్లను గోవులకు సమర్పించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి గోవుల యొక్క విశిష్టతను భక్తులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మఠం కార్యదర్శి రావూరి సుబ్బారావు, జాయింట్ సెక్రటరీ ముద్దాభక్తుని రమణయ్య, ఇమిడిశెట్టి నాగరాజు, రాజేశ్వరరావు, లోకనాథం, అద్దంకి రామ్మోహన్ రావు, రజనీ కుమార్, కుంజేటి శ్రీనివాసరావు, గోపు ప్రభారాణి, సాలిగ్రామ మఠం శ్రీ విద్యాపీఠం కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. శ్రీ విద్యాపీఠం, శ్రీ శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. అలాగే కాశీ పాదయాత్ర చేసి దశాబ్ద కాలం పూర్తయింది. ఆ సందర్భంగా ఈ సంవత్సరము మార్చి 15వ తారీఖు నుంచి విశేషంగా తిరుమల పాదయాత్రను సంకల్పం చేశాము. 21 రోజు అర్ధమండల దీక్షగా తిరుమలకు చేరుకోవటం, ఎక్కడైతే ఆగుతామో ఆ ప్రదేశాల్లో కళ్యాణం చేయటం, సత్సంగము, ధ్యాన క్లాసెస్ ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విశేషంగా గురుధూళి పాదయాత్ర అని మన తెనాలి శ్రీ విద్యాపీఠం నుండి ఓంకార ఆశ్రమం వరకు చేయటం జరుగుతుంది. సుమారు ప్రతినిత్యం కూడా 5,500 నుంచి 6,000 అడుగుల వరకు ఈ గురుధూళి యాత్ర చేస్తున్నాము. 14వ తారీఖు వరకు ఈ గురుధూళి యాత్ర జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తాదులు గ్రహించి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకి మన విద్యాపీఠానికి వస్తే అక్కడి నుంచి ప్రారంభం చేసుకొని ఈ బురిపాలెం రోడ్డు మీద ఉన్న ఓంకారాశ్రమం వరకు చేరుకొని మరలా అక్కడి నుంచి మరలా మన మఠానికి చేరుకుంటాము. ప్రతి ఒక్కరు కూడా ఈ గురుధూళి యాత్రలో పాల్గొని భగవతి యొక్క కటాక్షం, సద్గురు యొక్క కృప పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి అయినటువంటి శ్రీ బాలస్వామీజీ గారి ఆధ్వర్యంలో శ్రీ గురుపాదధూళి యాత్రలో పాల్గొనటం నాకంతా చాలా సంతోషంగా ఉంది. అందరినీ కూడా చైతన్యపరుస్తూ మన స్వామీజీ గారు ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంకా మరెన్నో ముందు చేసి మంచి ఉన్నత స్థితికి వెళ్ళి ఇంకా అందరినీ కూడా బాగా ఆధ్యాత్మికంగా మంచి ఉన్నత స్థితిలోకి రావాలని చెప్పి కోరుకుంటూ తెనాలిలోని ఐతానగర్లో గల 2వ వార్డులోని హయ్యర్పేట్లో ఉన్న కాకి జేస్దాస్ మెమోరియల్ ఎలిమెంటరీ పాఠశాలలోని 3, 4, 5 తరగతులను ఐతానగర్లోని ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయడాన్ని స్థానికులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో విద్యాధికారులు, స్థానికుల మధ్య పాఠశాల నిర్వహణపై జరిగిన చర్చ అనంతరం పాఠశాలను యథాస్థితిలో కొనసాగేలా అధికారులు అంగీకరించారు. స్థానిక ఐతానగర్లోని 2వ వార్డులో గల హయ్యర్పేటలో ఉన్న కాకి జేస్దాస్ మెమోరియల్ ఎలిమెంటరీ పాఠశాలలో విద్యార్థుల శాతం తక్కువగా ఉండటంతో 3, 4, 5 తరగతులను ఐతానగర్లోని ప్రాథమిక పాఠశాలలో విలీనం చేసే ప్రతిపాదనను స్థానికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యాధికారులు, స్థానికుల మధ్య జరిగిన సమావేశంలో పాఠశాలను తొలగించవద్దంటూ అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేశారు. ఈ పాఠశాలలో విద్యార్థుల శాతం తక్కువగా ఉండటం వల్లే ఈ పాఠశాలను ఇక్కడి నుండి తొలగించి ఐతానగర్ ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ తెలియజేశారు. దీనికి స్పందించిన స్థానికులు పాఠశాల ఇక్కడే కొనసాగించాలని పట్టుబట్టారు. అయితే విద్యాశాఖ నిబంధనల ప్రకారం నిర్దేశిత విద్యార్థుల శాతం ఎక్కువగా ఉండాలని, అప్పుడే ఎలిమెంటరీ పాఠశాల మోడల్ స్కూల్గా పరిమితి చెందే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా వారికి చెప్పారు. అంతేకాకుండా ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఆంగ్లం బోధనలు జరుగుతున్నాయని ఆయన తెలియజేశారు. దీనికి స్పందించిన స్థానికులు విద్యార్థుల శాతం పెంచుతామని, 1962-63 నుంచి ఈ పాఠశాల ఎంతోమంది విద్యార్థుల్ని తయారు చేసిందని తెలిపారు. అటువంటిది దీన్ని తొలగించి వేరే పాఠశాలలో విలీనం చేయవద్దంటూ స్థానికులు పట్టుపట్టడంతో ఎంఈఓ లక్ష్మీనారాయణ మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నతో మాట్లాడి
స్థానికులకు సానుకూలంగా స్పందించారు. ఇదే పాఠశాలలో తరగతులు కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ లక్ష్మీనారాయణ, అంబటి విజయరాజు, కాకి దేవసహాయం, పిల్లి తిరుపతయ్య, పిల్లి నరసింహరావులకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సిహెచ్ నాగార్జున, వంపుగళ్ల సురేష్, గడ్డం బాబి, మదిర సాత్విక, దోనె సుధీర్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కేజేడి పాఠశాలకి రావడం జరిగింది. ఈ పాఠశాల మరి పేరెంట్స్ చాలామంది వచ్చారు ఇక్కడికి, తల్లిదండ్రులు. మరి వాళ్ళ పిల్లలకి మెరుగైన విద్యాబోధన చేయడం కోసం మరి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని ఉంచే విధంగా మరి వీళ్ళందరినీ కూడా కోరింది ఏంటంటే పిల్లల్ని పెంచమని చెప్పేసి చెప్పడం జరిగింది. పక్కన ఎన్జిఓ నడిపేటువంటి హాస్టల్ కూడా ఉంది ఇక్కడ. మరి హాస్టల్ నిర్వాహకులతో మాట్లాడి పిల్లలు ఎక్కువగా చేరే విధంగా మరి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పాఠశాలలో మోడల్ పాఠశాల కూడా కొద్దిగా దూరంగా ఉంది, ఇది పక్కన చెరువు కూడా ఉంది. కాబట్టి మరి ఈ పాఠశాలని మరి పిల్లల్ని పెంచి మరి మోడల్ స్కూల్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. పిల్లలు తగ్గకుండా పిల్లలు పెంచే విధంగా మరి ప్రయత్నించమని చెప్పి చెప్పడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు దానికి. ఈ పాఠశాలని ఇంకా భవిష్యత్తులో అభివృద్ధి చేసి మరి పిల్లలందరూ కూడా నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందించడానికి ఇక్కడ స్కూల్ని కొన్ని మార్పులు చేయాలనే ఉద్దేశంతో ఎంఈఓ గారు వచ్చారు. అయితే ఆ మార్పులు ఏంటంటే ఆయన చెప్పటం, ఈ స్కూల్ని కొన్ని క్లాసులు అంటే 5 వరకు ఉంది ఇక్కడ ఎలిమెంటరీ స్కూలు. 5 వరకు ఉన్నటువంటి స్కూల్ని 1, 2, 3 ఇక్కడ ఉంచేసి 5, 4, 3, 4, 5 వేరే చోట పంపాలనే ఆలోచనతో ఉన్నట్లు మాకు తెలిసింది. ఆ విషయంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఐరిపేటలో ఉండే తల్లిదండ్రులని కనుక్కోవడానికి రావటం జరిగింది. అందరూ కూడా దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే చిన్నపిల్లలు ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళాలన్నా బస్సులు అనేక ట్రాఫిక్ ఉంటుంది, దానివల్ల చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి స్కూల్ని ఇక్కడే ఉంచాలని మేము కోరటం జరిగింది. దీనికి కాను హైరిపేటలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. ఆ సమయంలో ఎంఈఓ గారు స్కూల్ని ఇక్కడే ఉంచడానికి ఒప్పుకోవటం జరిగింది. మరి వారికి ధన్యవాదాలు. కాబట్టి ఈ స్కూల్ని మేము పిల్లల్ని కొంతమంది డెవలప్ చేస్తాము, పిల్లల్ని కూడా చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతుంది, చేస్తా తప్పనిసరిగా. కాబట్టి ఈ స్కూల్ని ఇక్కడే ఉంచే విధంగా ఎంఈఓ గారు మరి ఒప్పుకున్నారు. అలాగే పిల్లల కనుక ఎక్కువ ఉంటే మోడల్ స్కూల్ చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా మేము ఈ స్కూలు ఇక్కడే ఉండే విధంగా గ్రామస్తులందరూ కూడా సహకరిస్తాము. తప్పనిసరిగా స్కూల్ తెనాలిలోని తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవంలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ రుక్మిణి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త, దేవి ఉపాసకులు, హస్త సాముద్రిక సామ్రాట్ అయిన డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్, అలాగే జ్యోతిష్య సుధా మాచిరాజు కిరణ్ కుమార్ ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. తెనాల్లోని తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో 108 కోట్ల శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమం 3వ రోజు ఉదయం జరిగిన శ్రీ రుక్మిణి కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. ప్రవచన సుధాకర్, భక్తి ప్రచారక శ్రీ ములుకొట్ల విశ్వనాథ శర్మ కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక జ్యోతిష్య సుధా మాచిరాజు కిరణ్ కుమార్, డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ ఆధ్యాత్మిక ప్రవచనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సభ్యులు పాల్గొని రామనామ పారాయణం చేశారు. ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్పీ శివ, నిఖిల్, అలాగే ఈవోలు శ్రీనివాసరెడ్డి, హరిప్రసాద్, వంశపారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి మహోత్సవాన్ని నిర్వహించగా కార్యనిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్, ఆర్ సురేష్లు పర్యవేక్షించారు. తెనాలి కొత్తపేటలో వెంచేసినటువంటి తాలూకా హైస్కూల్ గ్రౌండ్ నందు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి, శ్రీ విఘ్నేశ శ్రీనివాస ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ నుండి అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవాల్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, గోపూజ కార్యక్రమాలు, అలాగే శ్రీరామనామ మూలమంత్ర హోమం, అలాగే పంచముఖ ఆంజనేయ స్వామికి విశేష పంచామృత సభ నిర్వహించుకోవడం జరిగింది. అనంతరం శ్రీ రుక్మిణి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. సాయంత్రం
అలాగే విశేషంగా భక్తుల చేత సామూహిక సింధూరార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వైఖాన సాగముక్తంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వంశపారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి గారి యొక్క నేతృత్వంలో అనేక మంది వైఖాన సాగమ పండితులు ప్రత్యక్షంగా పాల్గొని ఈ యొక్క వైదిక క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక్కడ తాలూకా గ్రౌండ్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మన తెనాలి ప్రజలందరూ తప్పకుండా రావాలని కోరుకుంటున్నామండి. ఈ విశేషమైన కార్యక్రమాల్లో అంటే ఉదయం జరిగే కళ్యాణాలు, సాయంకాలం జరిగే సామూహిక పూజలు, పెద్దల చేత ప్రవచనాలు, ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి తెనాలి ఆడపడుచులే కానీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలే కానీ వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి కళ్యాణ కార్యక్రమం తిలకించి పెద్దలు చెప్పే ప్రవచనాన్ని విని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు సాయంకాలం అందరి చేత సామూహికంగా సింధూరార్చన ఉంటుందండి. ఈ కార్యక్రమంలో ఎటువంటి రుసుము చెల్లించక్కర్లేదు. కాబట్టి మన ప్రజలందరూ వచ్చి తిలకించి స్వామివారి కృపను పొందాలని కోరుకుంటున్నాము. లాస్ట్ రోజు నాడు అంటే శుక్రవారం రోజు నాడు ముత్తైదువుల చేత కుంకుమార్చన జరుగుతుందండి. కాబట్టి మహిళల చేత కుంకుమార్చన జరుగుద్ది. ఈ కార్యక్రమంలో మహిళలందరూ తప్పకుండా పాల్గొని దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. తెనాలిలో ఇంకా పన్నులు చెల్లించని చెల్లింపుదారులు వెంటనే ఆస్తి ఇతరత్ర పన్నులు వెంటనే చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి చేశారు. అలాగే పట్టణంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, కవర్లు వాడకం నిషేధించడం జరిగిందని, ప్రజలు ఇది గమనించి ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉండాలని కోరారు. తెనాలి పురపాలక సంఘ పరిధిలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. నెలలో 3వ శనివారం స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా నిరోధించే చర్యల్లో భాగంగా స్వచ్ఛంద సంస్థలను అలాగే ఎన్జిఓస్ సంఘాలు వాటి భాగస్వామ్యంతో ప్లాస్టిక్ వాడకాన్ని తొలగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ తెలియజేశారు. ఇదే విధంగా మున్సిపాలిటీ పరిధిలో సర్వే జరుగుతుందని, ఈ సర్వేకి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు లభించేలా జరుగుతున్న సర్వేకు ప్రజల యొక్క తోడ్పాటును అందించాలని కమిషనర్ పేర్కొన్నారు. కమిషనర్ బండి శేషన్నతో పాటు అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి కూడా ఉన్నారు. శనివారం నాడు పెద్ద ఎత్తున వస్తున్నాం. సో ప్రజలందరూ గమనించవలసి ఏంటంటే ఇంకా ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రూప్ ఏదైతే అంటే ఒక్కసారి వాడి విసిరేసేటువంటి ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని వాడకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగానే మేము ఒక యాక్టివిటీ చేయబోతున్నాం. సో మున్సిపాలిటీ ప్రాంతంలో శివాజీ సర్కిల్లో 2 సెంటర్స్లో ఆ రోజు 2 కార్యక్రమాలు చేయాలనుకుంటాం. అదేంటంటే ఎవరైనా కానీ వేస్ట్ సింగిల్ ప్లాస్టిక్ ఈయన ఉంటే కనుక 1 కేజీ తెచ్చి ఇక్కడ ఈయన మాకు ఈయన అందిస్తే కనుక అలాంటి వారందరికీ 1 కేజీకి 1 కేజీ షేమియా కానీ, షుగర్ కానీ, మిల్క్ కానీ, అలాగే వెజిటబుల్స్ కానీ ఇచ్చేటువంటి ఒక స్కీమ్ పెట్టాము. సో ప్రజలందరూ కూడా గమనించి మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల ప్రాంతాలలో కానీ అని ఎక్కడైనా కానీ మీరు కేజీ వేస్ట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రూపంలో అది ఏ రూపంలో ఉన్నా కూడా అందిస్తే కనుక మీకు 1 కేజీకి 1 కేజీ ఉల్లిగడ్డలు కానీ, టమోటాలు కానీ, షుగర్ కానీ, షేమియా కానీ, ఎగ్స్ కానీ ఇట్లాంటివన్నీ ఇస్తాము. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మాకు ఆ రోజు అందించేటువంటి ఆ ఏర్పాటు అయితే కనుక మనకు రాబోయేటువంటి లాభం ఏంటంటే మన ప్రాంతంలో ప్లాస్టిక్ అనేది స్లోగా రెడ్యూస్ అవుతుంది. సో ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, ఆర్గనైజేషన్ ఆర్ ఎన్జిఓ ఆర్ గ్రూప్ 100 కేజీలు ఏ రూపంలో కానీ వేస్ట్ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏ రూపంలో ఉన్నా కూడా 100 కేజీలుగా ఇస్తే కనుక అట్ అ టైం 100 కేజీలు అండ్ అబోవ్ ఇచ్చేటువంటి వాళ్ళకి ఎవరికైనా కానీ 5,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం. P4 అనేటువంటి ఒక సర్వే, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్, పీపుల్ పార్టిసిపేషన్ అనేటువంటి ఒక సర్వే జరుగుతుంది. 10% హైయెస్ట్ ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు, 70% లో ఇన్కమ్ గ్రూపులు ఉన్నటువంటి వాళ్ళకు ఏ విధంగా సహాయం అందించాలి, ఏ విధంగా వాళ్ళను ఆదుకోవాలనేటువంటి ఒక స్కీమ్ ఇది. దీనికి సంబంధించి టౌన్లో ఒక సర్వే జరుగుతుంది. సో మా యొక్క సచివాలయాల నుంచి సెక్రటరీస్ వచ్చినప్పుడు
వాళ్ళు అడిగినటువంటి సమాచారాన్ని అందించి సర్వేకు సహకరించవలసిందిగా ప్రజలందరూ కూడా కోరుతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని గమనించమనేసి మరి కోరుతున్నాం. ఇది ఒక సర్వే. అదేవిధంగా చిల్డ్రన్ వితౌట్ ఆధార్ చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ యొక్క సమాచారం కూడా సేకరిస్తున్నారు. కాబట్టి ఎవరైనా కానీ చిన్నపిల్లలు ఆధారు లేకుండా ఉంటేనే ఆధార్ కార్డ్స్ లేకుండా ఉంటేనే వారి యొక్క సమాచారాన్ని కూడా సెక్రటరీస్ వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. తెనాలి తాలూకా హైస్కూల్ గ్రౌండ్ లో జరుగుతున్న శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త వద్దిపర్తి పద్మాకర్ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం సందర్శించారు. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేష పూజ చేశారు. స్థానిక తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో జరుగుతున్న మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త వద్దిపర్తి పద్మాకర్ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెనాల్లో అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమం జరగడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. ఇటువంటి ఆధ్యాత్మిక ఉత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం మహాభాగ్యమని వద్దిపర్తి పద్మాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. నా భయం స్మరామహ అంటే భయాన్ని స్మరించు అంటే భయం ఉండదు. అందులో స్మరామహ అనే క్రియాపదంలో కూడా రామహ ఉంది. ఇలా తెలియక క్రియాపదంలో కూడా రామ అన్నంత మాత్రం చేత నలుగురు వైకుంఠానికి వెళ్ళారు అని పరాశర సమయంలో అద్భుతంగా చెప్పారు. రామ నామస్మరణ అంత గొప్పది. అందులో ఇదేమో పంచముఖ హనుమంతుడి ఆలయం 200 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠింపబడిన గొప్ప ఆలయం. ఈ ఆలయంలో 108 కోట్ల రామనామ జపం చేయాలనే సంకల్పం రావడమే ఒక అదృష్టం. అది కూర్చోవడం మాటలు కాదు. వాడు రామకోటి రాయాలంటే ఒక వ్యక్తికి వాడి జీవితం సరిపడదు. అటువంటి 108 కోట్ల జపం చేశారు. ఆ శుభ సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ శ్రీ రుక్మిణి కళ్యాణాన్ని కూడా ఇవాళ ప్రవచన రూపంలో నిర్వహించబోతున్నారు. నిజానికి నేను మొన్నటి కాశీలో ఉండి రాత్రి వచ్చాను. కొంచెం తలుపు చేసి గంగ ముక్కుల్లోకి వెళ్ళి అలసిపోయి కొంచెం త్వరగా వచ్చి పూట రాలేనేమో అనుకున్నారు. కానీ రామనామస్మరణం భక్తితో చేస్తూ ఉంటే ఎలా ఉన్నా వెళ్ళాలి, ఆగకూడదనే ఉద్దేశంతో వాటి శ్రమ చేసుకొచ్చాను. ఇటువంటి పవిత్ర ఆలయాలు ఇంకా అభివృద్ధి చెందాలి. అనేక కార్యక్రమాలు జరగాలి. ఇటు జపయజ్ఞం, దాంతోపాటుగా లౌకిక హోమం, వైదిక హోమం 2 జరగాలి. ఇవన్నీ జరిగి ప్రవచన రూపంలో ఈ దేవాలయాల మహిమ లోకంలో వ్యాప్తం అవ్వాలని అనేక మంగళాశాస్త్రం చేస్తున్నాం. ఆలయం మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఎస్బీఐ తోడ్పాటును అందిస్తుందని డిప్యూటీ జనరల్ మేనేజర్ కృష్ణకుమార్ పి ప్రభు అన్నారు. మారిస్పేట్లోని స్టేట్ బ్యాంక్ కార్యాలయంలో మంగళవారం డ్వాక్రా గ్రూప్ సభ్యులకు బ్యాంకు చెక్కులను పంపిణీ చేశారు. స్థానిక మారిస్పేటలోని భారతీయ స్టేట్ బ్యాంక్ కార్యాలయంలో డ్వాక్రా గ్రూప్ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కృష్ణకుమార్ బి ప్రభు మాట్లాడుతూ, మహిళలు ప్రతి అడుగులో ఆర్థిక చైతన్యం స్టేట్ బ్యాంక్లోనే సాధ్యమన్నారు. సమాజంలో ప్రతి మహిళ ఉన్నత స్థితికి రావాలంటే మహిళా చైతన్యం తప్పనిసరిని, బ్యాంకులను ఆలంబనగా చేసుకుని ప్రతి మహిళ ఆర్థిక పురోభివృద్ధి సాధించాలని అన్నారు. డ్వాక్రా గ్రూప్ మహిళలకు 10 కోట్ల రుణాలను ఈ సందర్భంగా అందజేశారు. కార్యక్రమంలో ప్రాంతీయ స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ వివి జగదీష్ కుమార్, మారిస్పేట శాఖాధిపతి మల్లికార్జునరావు, చీఫ్ మేనేజర్ వెంకటేశ్వరరావులు చెక్కును పంపిణీ చేశారు. మార్కెటింగ్ మేనేజర్ కర్ల శ్రీనివాసరావు కార్యక్రమాన్ని నిర్వహించగా బ్యాంకు క్షేత్రస్థాయి అధికారి స్నేహలత మరియు శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మా బ్యాంక్ 20 lakhs వరకు ఇస్తుంది. అండ్ నౌ ద సబ్సిడీ ఈజ్ గోయింగ్ ఫర్ 10 lakhs వరకు కూడా బ్యాంక్ గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వబోతుంది. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇవ్వడం వల్ల అది మీకు బెనిఫిట్ వస్తుంది. రెండో థింగ్, ఇండివిజువల్గా మీరు బిజినెస్ చేసుకుంటారంటే స్వయం సిద్ధాలో కూడా క్వాలిఫై అవుతారు. స్వయం సిద్ధ మా ఒక్క బ్యాంకే ఫస్ట్ ఎర్లియర్ ఏంటి ఉండేది, ఒక గ్రూప్లో ఒక్కళ్ళే అంటే ఎవరికి ఇస్తారు. బట్ ఇప్పుడు ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ప్రతి మెంబర్కి కూడా మేము ఇవ్వడానికి రెడీ. స్వయం సిద్ధాలు ఇండివిజువల్గా మీరు బిజినెస్ చేసుకోండి. సో మీకు గ్రూపుగా ఎస్హెచ్జి హెల్ప్, స్వయం సిద్ధగా మీకు ఈ హెల్ప్. అది కాకుండా మీకు దాంట్లో ఇన్సూరెన్స్ కవర్లు, సబ్సిడీలు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి.
సో సెక్యూరిటీ పరంగా కూడా మీరు చూస్తే కూడా స్వయం సిద్ధ అండ్ ఎస్హెచ్జి డబల్ బెనిఫిట్ మీ అందరికీ. సో మన దగ్గరికి ఇది తీసుకొని సబ్సిడైజ్డ్ రేట్లో ఎస్హెచ్జి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అప్ టు 10 lakhs. ముందర 3 lakhs ఉండేది, ఇప్పుడు 10 lakhs వరకు. దట్ ఆల్సో వీ కెన్ డూ. Really happy to come over here in Morrispet branch where we are holding this interaction of all the women beneficiaries of SHG groups. Today the bank is distributing 10 crores of SHG loans and the beneficiaries are 35 groups, SHG groups in and around this Tenali. So it's a very happy occasion, and as State Bank of India has been doing it from the very long last few years, we have been financing to the women beneficiaries through SHG, and as has been pointed out here, to the individual beneficiaries also the bank is extending the financial support for their upliftment through the product called the Swayam Siddha. And I am very happy to say that the Tenali region is doing good in this particular aspect. And again, this Morrispet branch also is contributing to the upliftment of the women beneficiaries in this particular area. తెనాలిపట్నంలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేసేందుకు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఆధ్వర్యంలో ఆర్పీలు, నగర దీపికలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. పట్టణంలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, ఇందుకు అందరూ కృషి చేయాలని కమిషనర్ అన్నారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛత తెనాలి కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15వ తేదీన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు నిర్మూలించడానికి గాను మున్సిపల్ ఆఫీసు మరియు శివాజీ చౌక్ నందు ప్లాస్టిక్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని కమిషనర్ శేషన్న తెలిపారు. కేజీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కలెక్షన్ సెంటర్లో జమ చేసిన వారికి ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. 1 కేజీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి 1 కేజీ టమాటా లేదా కేజీ పంచదార కానీ లేక కేజీ సేమియా కానీ, అవి కాకుంటే 6 కోడిగుడ్లు, 1/2 లీటర్ పాలు ఇవ్వడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. ఇది ప్రతి ఒక్కరికి తెలియజేసేలా సిబ్బంది కృషి చేయాలని అన్నారు. 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించేలా సిబ్బంది కృషి చేయాలని చెప్పారు. ప్రజల్లో అవగాహన పెంచుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు, నగర దీపికలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సెక్రటరీలు పాల్గొన్నారు. మీరు ఏ షాప్కి వెళ్ళినా, ఏ హోటల్కి వెళ్ళినా, ఏ కర్రీ పాయింట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు తెచ్చుకునేటువంటి అవి ఏవైతే ఉన్నాయో సరుకులు కావచ్చు, కర్రీస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దీనిలో పట్టుకొచ్చుకుంటున్నారు. మళ్ళీ వాడతారా కవర్ను? వాడతారా వాడరా? వాడవు కదా, వాడుతూ ఉన్నాం లేదు కదా. అవి వాడకూడదు అని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు దాన్ని ఖచ్చితత్వం చేస్తుంది కాబట్టి మనం రేపు జరిగేటువంటి 3వ శనివారం కార్యక్రమం, మన కార్యక్రమం అదే. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కంప్లీట్ బ్యాన్ ఆ రోజుతోటి వాడకూడదు. ఈ లోపల ఏమైనా ఉంటే సర్దుకోవాలి అనేటువంటి అవగాహనతోటి సమావేశం పెట్టాం. అందరికి చెప్పాం, మీకు కూడా చెప్పాం. ఇప్పుడైతే ప్రజల్లో మంచి అవగాహన రావాలని చెప్పేసి ఒక కార్యక్రమం చేపడుతున్నాం వినూత్నంగా. ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీస్, కొంతమంది నగర దీపికలు, ఈ సీఓలు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు గమనించుకొని ఒక కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాం. అదేంటంటే వినూత్నంగా ఉంటే బాగుంటుంది అనేది. సో శనివారం నాటి నుంచి ప్లాస్టిక్ను నిరోధించడం కాదు, నిరోధించేటువంటి ముందుగా మనం కొన్ని సంవత్సరాల కల్లా వాడి విసిరేసినటువంటి ప్లాస్టిక్ అంతా ఎక్కడ ఉంది? ఇళ్ళల్లో ఉంది. ఇంకెక్కడ ఉంది? రోడ్ల మీద ఉంది. ఇంకెక్కడ ఉంటుంది? ఇరుగు పొరుగు ఓపెన్ ప్లేసెస్ ఉంటే అక్కడ ఉంటుంది. సరే, మరి ఇదంతా ఏం చేయాలా? ఇదంతా ఏం చేయాలి? క్లీన్ చేయాలా లేదా? ఎలా చేయాలి మరి? ఊరికే పోయి క్లీన్ చేద్దాం పదమ్మా అంటే భలే చెప్పారు సార్ మీరు. మాకు పని ఉంది ఆ రోజు. అసలే హోలీ పండగ. ఆ రోజు అంతా మేము రంగులు ఆడుకొని మా మొక్కలకు అంతా రంగులు పోసుకొని ఎట్టెట్టు ఉంటాం, మేము బయటికి రామంటారు కదా. తెనాలిలోని జేఎంజే మహిళా కళాశాలలో 2 రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. మంగళవారం విద్యార్థినులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
స్థానిక జేఎంజే మహిళా కళాశాలలో రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలు నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో ఫేస్ పెయింటింగ్, క్లే మోడలింగ్, పోస్టర్ పెయింటింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ వంటి పోటీలను నిర్వహించారు. వివిధ కళాశాల నుండి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా యువజనోత్సవాల్లో పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ నుండి డాక్టర్ కేబి బాబు, క్రియేటివ్ ఫైన్ ఆర్ట్స్ నుండి ఎన్ జయశేఖర్, ఆంధ్ర ప్యారిస్ తెనాలి ఫైన్ ఆర్ట్స్ నుండి జేఎంజే కళాశాల, ఇదే విధంగా గృహ విజ్ఞాన శాస్త్ర విభాగపతి డాక్టర్ పి హేమలత న్యాయ నిర్ణేతగా పాల్గొన్నారు. వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ షైనా కేపి, వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ మేరీ శారద, కల్చరల్ కన్వీనర్ డాక్టర్ దాసరి విజయలక్ష్మి మరియు కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. JMJ College for Women Autonomous Tenali, we organized 2 days state level youth festival 25 yesterday and today. It was a great experience and learning experience for us. Few colleges participated from in all events. We have conducted 9 events like singing, folk dance, painting, poster painting, face painting, fashion show, etc. And we got good participants from different colleges, and the winners were awarded with the prizes. It was an experience, and it was a good platform for the students to exhibit their skill, talents and abilities, and we are very happy and proud to be organize this event here in this academic year 2025. We thank all the principals of different colleges. తెనాలిలో ఎన్ఆర్ఐ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిగ్రీ కళాశాలలో ఈ నెల 10వ తేదీన సాధారణ మెగా క్యాంపస్ డ్రైవ్ ఫేజ్ 3 జరిగింది. ఈ క్యాంపస్ సెలక్షన్లో ఎన్ఆర్ఐ కళాశాలకు చెందిన 95% మంది విద్యార్థులు వివిధ మల్టీనేషనల్ కంపెనీలలో ఉద్యోగాలు పొందారు. ఈ నెల 10వ తేదీన ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో జరిగిన క్యాంపస్ సెలక్షన్లో ఫేజ్ 3లో ఇన్ఫోసిస్, విప్రో, ఎల్ఎన్టీ, ఎంఆర్ఎఫ్, జిఎంఆర్, అపోలో వంటి ప్రముఖ కంపెనీల ద్వారా 84 మంది విద్యార్థులు ఎంపికైనట్లు సిఇఓ సిహెచ్ ఉమామేశ్వరరావు తెలిపారు. స్థానిక పాత రత్న టాకీస్ బిల్డింగ్లో గల ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో జరిగిన మీడియా సమావేశంలో సిఇఓ ఉమామేశ్వరరావు మాట్లాడుతూ మొత్తం 3 మెగా క్యాంపస్ డ్రైవ్ జరిగాయని, 3 ఫేజుల్లో 95% మంది విద్యార్థులు వివిధ కంపెనీలకు గరిష్టంగా 6 లక్షల నుండి కనిష్టంగా 3 లక్షల వరకు వేతనంతో ఉద్యోగాలు పొందారని చెప్పారు. మొదటి 2 ఫేజుల్లో టెక్ మహీంద్రా, కాన్సెంట్రిక్, హెటెరో, సౌత్ ల్యాండ్, కోజెంట్ వంటి కంపెనీల ద్వారా జరిగిన సెలక్షన్లో 145 మంది ఎంపికైనట్లు ఆయన తెలియజేశారు. వివిధ మల్టీనేషనల్ కంపెనీల్లో అత్యధికంగా ఉద్యోగాలు పొందిన విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు. అంతేకాకుండా సొసైటీ కరస్పాండెంట్ ఎమ్మెల్సీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్, సిఇఓ సిహెచ్ ఉమామేశ్వరరావు, అలాగే ప్రిన్సిపాల్ ఎం లాజర్బాబు, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులను అభినందించారు. ఎన్ఆర్ఐ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి తెనాలిలో ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్, అలానే ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, డిగ్రీ కళాశాలలో 10/3/25న 3rd మెగా జాబ్ మేళా జరగటం జరిగింది. దీనిలో ఇన్ఫోసిస్, విప్రో, ఎల్ఎన్టీ, ఎంఆర్ఎఫ్, జిఎంఆర్, అపోలో వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొనడం జరిగింది. ఈ ఫేజులో మొత్తం విద్యార్థుల్లో 84 మంది విద్యార్థులు ఈ జాబ్కి ఎంపిక కావటం జరిగింది. దీనితో కలిపి మొత్తం 3 ఫేజెస్లో ఈ అకాడమిక్ ఇయర్లో మరి జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. ఈ 3 ఫేజెస్లో మొత్తం కలిపి టోటల్గా 145 మంది విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది. ఈ ఫేజ్ 3లో జరిగినటువంటి 84 మంది విద్యార్థులు అందరూ కలిసి 24-25 అకాడమిక్ ఇయర్లో మా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా మొత్తము పర్సంటేజ్లో 95% ఉద్యోగ ఉపాధి పొందారని తెలియజేస్తానికి ఎంతో సంతోషంగా ఉంది. ఎవరైతే వివిధ కంపెనీల్లో సెలెక్ట్ అయ్యారో వారందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. అంతేగాక నాగార్జున యూనివర్సిటీలో విడుదల చేసినటువంటి ఫలితాల్లో ఈ విద్యా సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ 94.6 పాస్ పర్సంటేజ్తో,
సెకండ్ ఇయర్ వాళ్ళకి థర్డ్ సెమ్లో మరి 94%తో, ఫైనల్ ఇయర్ అంటే థర్డ్ ఇయర్ 5th సెమ్లో రికార్డు స్థాయిలో 99%తో మా విద్యార్థులు పాస్ అయ్యారని చెప్పి తెలియజేయడానికి ఎంతో సంతోషంగా. ఇన్ఫోసిస్ వారు కానీ, విప్రో వారు కానీ, ఎంఆర్ఎఫ్, జిఎంఆర్, అపోలో ఇలాంటి ప్రముఖమైనటువంటి కంపెనీల వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. దానిలో ఓవరాల్గా 84 మెంబర్స్ని వారు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి మా కళాశాలలో ఇది 3వ ఫేజ్ ద్వారా కండక్ట్ చేయబడినటువంటి జాబ్ మేళా. మొత్తం 3 ఫేజెస్లో కూడా మాకున్నటువంటి ఫైనల్ ఇయర్ స్ట్రెంత్లో జాబ్ క్యాచ్ చేసిన వారు సుమారుగా 95%. కాబట్టి అకాడమిక్ ప్రోగ్రాంలో కూడా మరి గమనించినట్లయితే సిఓ గారు చెప్పిన విధంగా యూనివర్సిటీలోనే కాక మరి వివిధ ఉన్నటువంటి తెనాల్లోని అన్ని కాలేజీలో కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధిస్తూ ముందుకెళ్తున్నాం. సో ఈ విధంగా ఒక ప్రతి తల్లిదండ్రులకు కూడా కావాల్సింది ఏంటంటే క్రమశిక్షణతో కూడినటువంటి విధితో పాటు మరి చివరి సంవత్సరంలో అయిపోయిన తర్వాత మంచి ప్లేస్మెంట్ ద్వారా బయటికి పంపించడానికి 100% ప్లేస్మెంట్ ద్వారా బయటికి పంపించడానికి మా మేనేజ్మెంట్ అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ద్వారా సో ట్రైనర్స్ని పెట్టేసి కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అన్నీ కూడా ఇవ్వడమే కాకుండా మరి కొన్ని రకాలైనటువంటి ఎగ్జామ్స్ పెడుతూ ఈ రోజున మరి 95% ప్లేస్మెంట్స్ని సాధించామని చెప్తున్నాం. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్ఆర్ఐ ఎడ్యుకేషన్ సొసైటీ మేనేజ్మెంట్ వారని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి ప్రత్యేకంగా సిఓ గారు అయినటువంటి సిహెచ్ ఉమామహేశ్వర గారు వారి నిత్యము పర్యవేక్షణ, అదేవిధంగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి గైడెన్స్ ఇస్తూ మా అందరికి కూడా ముందుకు తీసుకెళ్ళడాన్ని బట్టి ఈ రోజున మేము తెనాల్లోని కాకుండా యూనివర్సిటీ పరిధిలోని ముందంజలో ఉన్నామని చెప్పడానికి. తెనాలిలో ప్రధాన మెయిన్ రోడ్లో వెళ్తున్న లారీ సడన్ గా బ్రేక్ వేయడంతో వెనకనే వెళ్తున్న ద్విచక్ర వాహనం లారీని గుద్దుకోవడంతో బైక్పై ఉన్న కందుల రాజేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. స్థానిక పాలిష్ పని చేసుకునే కందుల రాజేష్ అనే కార్మికుడు మంగళవారం ఉదయం చెంచిపేటలోని తన ఇంటి వద్ద నుండి పనిచేసే ప్రాంతం నందులపేటకు వెళ్తుండగా గంగానమ్మపేట ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వారధి వద్దకు రాగానే మంగళగిరి వైపు వెళ్తున్న లారీ సడన్గా బ్రేక్ వేయడంతో వెనక నుంచి స్కూటీపై వెళ్తున్న కందుల రాజేష్ లారీని ఢీకొట్టాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. లారీ వెనుక భాగంలో గల ఒగ్గి తల్ల నుదుట మీద లోతుగా దిగడంతో తీవ్ర గాయం కాగా వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లగా అక్కడ ప్రభుత్వ వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాలూకా హై స్కూల్ గ్రౌండ్లో జరుగుతున్న శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతిలో భాగంగా 3వ రోజు అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ రుక్మిణి కళ్యాణం. భక్తులను ఆకట్టుకున్న మాచిరాజు కిరణ్ కుమార్ ఆధ్యాత్మిక ప్రవచనం. మార్చి 15 నుంచి పెనుగొండ శ్రీ వాసవి పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి తిరుమలకు పాదయాత్ర. దీనికి ముందుగా తెనాలిలో గురుధూళి పాదయాత్రను ప్రారంభించిన బాలస్వామీజీ. తెనాలిలో ప్లాస్టిక్ సంచుల వాడకం నిషేధించినట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న వెల్లడి. చేతి సంచులను వాడాలంటూ ప్రజలకు విజ్ఞప్తి. ప్లాస్టిక్ కవర్ల కలెక్షన్కు సెంటర్లు ఏర్పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.